హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ రష్యన్ రచయిత యాంటోన్ చెకోవ్ రచించిన ద బెగ్గర్ అనే కథని చెప్పుకుందాం. ఈ ఒక లాయర్ గారు ఒక వీధిలో నడిచి వెళ్తుంటే ఒక బిచ్చగాడు ఎదురొస్తే ఈయన అతని వంక సాలోచనగా చూస్తూ ఉంటాడు. ఆ బిచ్చగాడు అడుగుతాడు, నేను ఒక ఉపాధ్యాయుడినండి, నా ఉద్యోగం పోయింది, అందుకనే యాచన చేస్తున్నాను అంటాడు. ఇతన్ని దగ్గరగా చూసి, అరే పోయిన వారం నేను నిన్ను పక్క వీధిలో చూశాను, అక్కడ నేను ఒక స్టూడెంట్ని ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్పి డబ్బులు తీసుకున్నావు కదూ, ఏంటి అబద్ధాలు ఆడుతున్నావా అని గద్దిస్తాడు లాయర్ గారు. వెంటనే ఆ బెగ్గరు, అయ్యయ్యో నిజమేనండి, మీరు నన్ను క్షమించండి, నేను ఒక మ్యూజిక్ ట్రూప్లో పనిచేసేవాడిని, రోజు తాగి రావడం వల్ల నన్ను గెంటేశారు, నాకు ఇంకో పని లేక నేను ఇలా అడుక్కుంటున్నాను అని ప్రాధేయపడతాడు. అప్పుడు లాయర్ అంటాడు, అయితే నువ్వు పని చేస్తావా, నేను నీకు పని ఇస్తాను అంటాడు. తప్పకుండా అంటాడు బిచ్చగాడిని ఇంటికి తీసుకొని వస్తాడు. తన వంట మనిషిని పిలిచి, అమ్మ దొడ్లో కర్రపుల్లలన్నీ పడేసి ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇతని చేత తరిగి కట్ చేయించు, ఇతనికి వంట చెరుకు ఏర్పాటు చేసుకో నువ్వు అని చెప్పి పంపిస్తాడు. అతను తాగుబోతువాడు, పైగా నీరసించి ఉన్నాడు. ఆ గొడ్డలిని పట్టి కొట్టడానికి చాలా సమయం పట్టేట్టుంది. లాయర్ గారు తన పనిలో నిమగ్నమైపోయారు. 2 గంటల తర్వాత వంట మనిషి వచ్చి, అయ్యవారు ఆయన అబ్బాయి పని చేసేసాడండి అని చెప్పింది. అబ్బాయిని లోపల పిలిచి మన లాయర్ గారు ఒక రూబుల్ అతని చేతిలో పెట్టి, చూడయ్యా, పని చేసి సంపాదించుకో, అంతే తప్ప అబద్ధాలు ఆడి కాదు. ఇప్పుడు ఒళ్ళొంగి పని చేస్తున్నావు కదా, ప్రతి 15 రోజులకి రా, నా ఇంట్లో ఏదో ఒక పని చెప్తాను చేసుకో, ఆ డబ్బులతో నువ్వు నీ జీవితాన్ని గడుపు అని చెప్పి పంపించాడు. ఇలా ప్రతి వారం అతను వస్తాడు, వంటావిడికి అతను అప్పచెప్తాడు, వంటావిడ ఏదో ఒక పని అతను చేయిస్తుంది. 2 గంటల తర్వాత ఒక రూబల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇట్లా ఒక 8 నెలలు గడిచాయి. 8 నెలలు గడిచిన తర్వాత అతన్ని పిలిచి, ఇప్పుడు పనికి అలవాటు పడ్డావు కాబట్టి నేను ఒక ఉత్తరం ఇస్తాను నా స్నేహితుడిది, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం చూపిస్తే కనుక నీకు ఏదో ఒక ఉపాధి చూపిస్తాడు అని చెప్తారు లాయర్ గారు. ఆ ఉత్తరం తీసుకొని ధన్యవాదాలు చెప్పి ఆ బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడుస్తాయి. అతనికి ఏమీ గుర్తు కూడా మర్చి కూడా పోయాడు ఈ బిచ్చగాడి గురించి. ఆ తర్వాత ఒకరోజు ఒక నాటకం ప్రదర్శన దగ్గర తన వెనకాల చాలా పొడవుగా, అందంగా, ధనవంతుడుగా, మంచి సూట్ వేసుకున్న, ఖరీదైన సూట్లో ఉన్న ఒక యువకుడు తనని భుజం తట్టి పిలవటం చూస్తాడు. లాయర్ గారు మీరా అని ఎంతో ఆనందంతో పలకరిస్తే, ఎవరు నువ్వు అంటాడు. నేనండి, మీరు మనిషిని చేసిన బిచ్చగాడిని అని అంటాడు. తర్వాతి భాగం తర్వాతే.